హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ సీజన్ 3 పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 అండ్ సీజన్ 3 పార్ట్ 1 గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 1 ఎండింగ్లో బార్బీ జూలియాపై కోప్పడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అసలు ఎప్పుడూ తనకు సపోర్ట్గా మాట్లాడే బార్బీ ఎందుకని క్రిస్టిన్ పేరు ఎత్తగానే తనపై ఇంతగా కోప్పడ్డాడని జూలియా అనుకుంటుంది. బార్బీ అంత వైలెంట్గా ప్రవర్తించడం చూసి జూలియాకి బాగా భయం వేసి అదే రోజు నైటు మాంచెస్టర్ సిటీని వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. దాంతో ఆమె నైట్ టైం లేక్ దగ్గరికి వెళ్ళి పడవ ఎక్కి లేక్కి ఇంకో పక్కకి వెళ్ళాలని బయలుదేరుతుంది. జూలియా లేక్ ఇంకో సైడ్కి వెళ్ళగానే ఆమె అనుకోకుండా జిమ్ని కలుస్తుంది. ఆ టైంలో జిమ్ ఆర్మీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడే జిమ్ నన్ను కొంతమంది తరుముతున్నారు, వాళ్ళు నా బాడీపై ఏదో రీసెర్చ్ చేయాలని ట్రై చేస్తున్నారు అంటూ జూలియాకి చెప్తాడు. అది విని వెంటనే జూలియా జిమ్ వెనకాల వస్తున్న గార్డ్ని షూట్ చేసి జిమ్కి హెల్ప్ చేస్తుంది. అలాగే తర్వాత వీళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోతారు. ఇంకో పక్క క్రిస్టిన్ మళ్ళీ టనల్లోకి వెళ్తుంది. ఆమె తనతో పాటు జూనియర్ని కూడా తీసుకెళ్తుంది. ఇప్పుడు క్రిస్టిన్ జూనియర్ని తన మాట విని తన ఆర్డర్స్ని ఫాలో అయ్యేలాగా మార్చుతుంది. ఇప్పుడు జూనియర్ క్రిస్టిన్ చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ అండ్ జూలియాలు ఆర్మీ వాళ్ళ దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి జిమ్ స్టే చేస్తున్న ఇంటికి వెళ్తారు. జిమ్ జూలియాకి క్రిస్టిన్ వీడియో గురించి చెప్పి దాన్ని చూపించడానికి కెమెరాకి ఛార్జింగ్ పెట్టిన ప్లేస్కి తీసుకెళ్తాడు. కానీ జిమ్ ఆ కెమెరా కోసం వెతుకుతున్నప్పుడు అది అతనికి కనిపించదు. దాన్ని ఆల్రెడీ ఎవరో కానీ దొంగలిస్తారు. అప్పుడే జిమ్కి సోల్జర్స్ తన మూమెంట్స్ అన్నింటినీ గమనిస్తున్నారని అర్థమవుతుంది. అలాగే వాళ్ళు కెమెరాను కూడా తీసుకెళ్లిపోయారని జిమ్ అనుకుంటాడు. ఇప్పుడు కెమెరా కనిపించకపోవడంతో జిమ్ ఆ కెమెరాని ఎలాగైనా సరే తిరిగి పొందాలని జూలియాని హెల్ప్ అడుగుతాడు. జూలియా కూడా దానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆర్మీ రీసెర్చ్ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జూలియా ఎవరికి తెలియకుండా ల్యాబ్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే అక్కడ జూలియాకి కెమెరా కూడా దొరుకుతుంది. తర్వాత జూలియా అక్కడే ఉన్న కంప్యూటర్ పైన ఒక లుక్ వేస్తుంది. అప్పుడే ఆమెకు కంప్యూటర్లో ఒక సస్పీషియస్ ఫోల్డర్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసుకుంటూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అదే టైంలో ఒక డాక్టరు జూలియా దగ్గరికి వచ్చి ఆమెకు గన్ని గురిపెట్టి నువ్వు ఎక్కడేం చేస్తున్నావని జూలియాని అడుగుతాడు. అప్పుడే లక్కీగా జిమ్ గార్డ్ అక్కడికి వచ్చి డాక్టర్ని బెదిరించి క్రిస్టిన్ ఎవరు, అసలు ఆమె ఆ డోమ్ లోపలికి ఎలా వచ్చిందని డాక్టర్ని అడుగుతాడు. అది విని డాక్టర్ కెమెరాలో ఉన్న క్రిస్టిన్ వీడియోని ప్లే చేస్తాడు అండ్ ఆ ఎగ్కి సంబంధించి తనకు తెలిసిన విషయాల గురించి జిమ్ వాళ్ళకి చెప్తాడు. యాక్చువల్గా ఆ ఎగ్లో చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంది. దాంతోనే ఆ ఎనర్జీని వాడుకోవాలని చాలామంది దానిపై రీసెర్చ్ చేశారు. కానీ ఆ ఎగ్పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు అందరూ కూడా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అలాగే వాళ్ళ కళ్ళు కూడా స్ట్రేంజ్గా మారిపోయి వాళ్ళని ఎవరో కానీ హిప్నటైజ్ చేస్తున్నట్టు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళని చెప్తాడు. దాంతోపాటు ఆ ఎగ్ని ఎవరైతే ఫస్ట్గా టచ్ చేస్తారో వాళ్ళని ఆ ఎగ్ క్వీన్గా ఎంచుకుంటుంది. అలాగే ఆ క్వీన్ ఫాలోవర్స్ తను ఏది చెప్తే అది చేస్తారు, అది కూడా వాళ్ళకి తెలియకుండానే. ఇంకా చెప్పాలంటే క్వీన్ ఎవరినైనా సరే కంట్రోల్ చేయగలుగుతుందని అంటాడు. నెక్స్ట్ అతను ఆ ఎగ్ వల్లే దానిపై రీసెర్చ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తమకు తెలియకుండానే సూసైడ్ చేసుకుని చనిపోయారని కూడా అంటాడు. అలాగే క్రిస్టినే ఇప్పుడు క్వీన్ అని, అందుకే ఫాలోవర్స్ అందరూ కూడా ఆమె చెప్పింది వింటున్నారని అంటాడు. ఇంకో పక్క క్రిస్టిన్ కూడా ప్రజలందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆమె జస్టిస్ మిల్ ప్రజలందరినీ తన ఫాలోవర్స్గా మార్చుకుని తను ఏది చెబితే అది చేసేలాగా వాళ్ళందరినీ మార్చేస్తుంది. ఇప్పుడు రెసిడెంట్స్ కూడా క్రిస్టిన్ ఆర్డర్స్ని ఒబే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జూనియర్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల సిటీ హాల్లో పెద్ద బేభత్సం అనేది జరుగుతుంది. అదే టైంలో హాల్లో గాయపడిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి బార్బీ కూడా వస్తాడు. నెక్స్ట్ క్రిస్టిన్ శామ్ దగ్గరికి వెళ్ళి గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు శాము క్రిస్టిన్ ఆర్డర్స్ని ఫాలో అవ్వడు. అతను తన మాట పట్టించుకోకపోయేసరికి క్రిస్టిన్ షాక్ అవుతుంది. శామ్ ఏమో నేను నా లైఫ్ని ఫ్రీగా గడపాలని అనుకుంటున్నా, ఇప్పుడు నేను ఎబీ అనే అమ్మాయితో కలిసి నా మిగిలిన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయాలని అనుకుంటున్నా అని అంటాడు. ఆ మాటలు విని క్రిస్టిన్కి టెన్షన్ వస్తుంది. ఒకవేళ శామ్ కారణంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరో కూడా తన ఆర్డర్స్ని ఫాలో అవ్వరని క్రిస్టిన్ భావిస్తుంది. అలాగే ఆమె దీనికి తొందరగా ఏదో ఒక మార్గం కనిపెట్టాలని అనుకుంటుంది. దాంతో క్రిస్టిన్ ఎబీ ఇంటికి వెళ్తుంది. అలాగే ఆమె ఎబీ బాధపడి ఫ్రస్ట్రేట్ అయ్యేలాగా మాట్లాడుతుంది. ఎబీ చాలా వీక్ హార్టెడ్ పర్సన్ అని తెలిసి క్రిస్టిన్ ఆమె మెంటల్ కండిషన్ని చెడగొట్టి ఆమె సూసైడ్ చేసుకునేలాగా మోటివేట్ చేస్తుంది. ఎబీ కూడా క్రిస్టిన్ మాటలు విని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. నెక్స్ట్ శామ్ కూడా ఎబీ దగ్గరికి వచ్చి ఆమె చనిపోవడం చూసి చాలా బాధపడతాడు. ఆఫ్టర్ దట్ క్రిస్టిన్ మళ్ళీ ఏవాన్ని తీసుకుని టనల్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న జెమ్ స్టోన్స్ కలర్ స్లోగా డిసపియర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ స్టోన్స్ కలర్స్ డిసపియర్ అయిపోతే జస్టిస్ మిల్ ప్రజలందరూ తన కంట్రోల్ తప్పుతారని క్రిస్టిన్ అనుకుంటుంది. సో ఇప్పుడు క్రిస్టిన్ బార్బీ అండ్ ఇవాలకు ముడిపెడితేనే తను క్వీన్ అవ్వచ్చని అనుకుంటుంది. ఇది విని ఇవాకి ఏమీ అర్థం కాదు. నేను బార్బీ కలిస్తే నువ్వెలా క్వీన్ అవుతావని ఆమె క్రిస్టిన్ అడుగుతుంది. యాక్చువల్గా క్రిస్టిన్ ప్లాన్స్ గురించి ఇవాకి అసలు ఏమీ తెలియదు. అప్పుడే సడన్ గా జూనియర్ ఇవాని పట్టుకుంటాడు. నెక్స్ట్ క్రిస్టిన్ కోకున్స్ లో ఉన్న లిక్విడ్ ని బయటకు తీసి దాన్ని ఇవా మొహంపై రాస్తుంది. అలాగే ఆమె ఆ లిక్విడ్ తోనే ఇవాని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆ లిక్విడ్ వల్ల ఎవరైతే
ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు చాలా స్ట్రేంజ్గా మారిపోతారు. ఆన్ ది అదర్ హ్యాండ్ హంటర్ నోరి దగ్గరికి వచ్చి ఆమెను సిటీ హాల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్గా అతను ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాడు. నోరి ఏమో నేను సిటీ హాల్కి రాను, ఇక్కడే ఉండి జోకి హెల్ప్ చేస్తా అని హంటర్కి చెప్తుంది. కానీ హంటర్ మాత్రం నోరిని బలవంతంగా అయినా సరే తీసుకెళ్దామని ట్రై చేస్తాడు. అప్పుడు జో అతన్ని ఆపుతాడు. కానీ ఆ ప్రాసెస్లో అతను అనుకోకుండా హంటర్ని ఇంటిపై నుండి కిందకి తోసేస్తాడు. అది చూసి నోరి బాగా భయపడిపోతుంది. నెక్స్ట్ నోరి వాళ్ళు హంటర్ని తీసుకుని సిటీ హాల్ దగ్గరికి వెళ్తారు. అదే టైంలో క్రిస్టిన్ కూడా సిటీ హాల్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆమె జూలియా తన రూమ్లో ఉండడం చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. క్రిస్టిన్ తన ఆఫీస్ రూమ్కి వెళ్ళగానే జూలియా డోమ్ దగ్గర ఉన్న ఆర్మీ వాళ్ళు నాకు ఒక మిషన్ని అప్పగించారు, వాళ్ళు నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు, మరి నువ్వు వస్తావా రావా అని క్రిస్టిన్ని బెదిరిస్తుంది. క్రిస్టిన్ కూడా దానికి ఒప్పుకొని జూలియాతో పాటు ఆర్మీ వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. నెక్స్ట్ జూలియా ఒక కార్లో క్రిస్టిన్ని తీసుకుని లేక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆర్మీ ఆఫీసర్స్ అక్కడికి వచ్చి క్రిస్టిన్ని బంధించి వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. ఇంకో పక్క సిటీ హాల్లో హంటర్ మెలకువలోకి వస్తాడు. నోరి వాళ్ళు అతని పక్కనే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. హంటర్ స్పృహలోకి రాగానే అతను 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయని రియలైజ్ అవుతాడు. ఆ విషయం గురించి తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడే జూనియర్ నోరి దగ్గరికి వచ్చి దీని అంతటికి కారణం నువ్వే అని ఆమెను బ్లేమ్ చేస్తాడు. అలాగే రెసిడెంట్స్ అందరూ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారని నోరి కనిపెడుతుంది. దాని గురించి జోక్ కూడా చెప్తుంది. దాంతో వీళ్ళిద్దరూ అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ రెసిడెంట్స్ మాత్రం వీళ్ళిద్దరిని ఆపుతారు. సో ఇప్పుడు నోరి వాళ్ళు తప్పించుకోవడానికి మార్గం అనేదే ఉండదు. మీన్వైల్ ఆర్మీ బేస్ దగ్గర డాక్టర్ క్రిస్టిన్కి ఎగ్ దొరికినప్పుడు ఆమెకు ఏం జరిగిందని జిమ్కి చెప్పి అతనికి ఒక వీడియోని చూపిస్తాడు. క్రిస్టిన్ ఎగ్ని టచ్ చేసిన వెంటనే ఆమె షేపు మారిపోతుంది. అలాగే ఆమె బాడీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి ఆమె చుట్టూ ఒక డోమ్ అనేది ఏర్పడుతుంది. అండ్ అదే టైంలో పెద్ద డోమ్ కూడా క్రియేట్ అయ్యి జస్టిస్ మిల్ని బంధిస్తుంది. అంటే ఈ ఆర్మీ వాళ్ళకి ఆ డోమ్ ఎలా ఏర్పడింది అనే విషయం గురించి తెలుసు, కానీ వీళ్ళకి అది ఎగ్జాక్ట్గా ఎందువల్ల ఏర్పడిందని తెలియదు. అందుకే వాళ్ళు దానిపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ కూడా నాకు క్రిస్టిన్ గురించి పెద్దగా తెలియదు అండ్ ఆమె ఎందుకని ఇలా చేస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదని జిమ్కి చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ జిమ్ని ఒక ప్లేస్లో బంధిస్తాడు. నెక్స్ట్ అతను క్రిస్టిన్ కూడా అక్కడికి తీసుకొచ్చి జిమ్ గడి పక్క బోన్లోనే పడేస్తాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ జూలియా సిటీ హాల్ దగ్గరికి వస్తుంది. అలాగే ఆమె రెసిడెంట్స్ అందరిని చూసి షాక్ అవుతుంది. రెసిడెంట్స్ అందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఉండడంతో అందరూ కూడా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. దాంతో జూలియాకి ఏం చేయాలో అర్థం కాక హడావిడిగా క్రిస్టిన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఏమైనా దొరుకుతాయేమోనని సెర్చ్ చేస్తుంది. అప్పుడే ఆమెకు ఒక మిస్టీరియస్ ఇమేజ్ కనిపిస్తుంది. దాంతోపాటు క్రిస్టిన్ యూజ్ చేసిన రికార్డింగ్ డివైస్ కూడా ఆమెకు దొరుకుతుంది. కానీ ఆమె ఆ రికార్డింగ్ని వినేలోపే అక్కడికి బార్బీ, ఈవా అండ్ జూనియర్లు వస్తారు. నెక్స్ట్ బార్బీ అక్కడ క్రిస్టిన్ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏవా అండ్ జూనియర్లు ఇప్పుడు ఆ హంటర్ గడి వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు కాబట్టి మనం వాడిని చంపేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా జూలియా ఒక చోట దాక్కుని వింటుంది. జో అక్కడే పనిచేస్తూ ఉన్నప్పుడు జూనియర్ అతనిపై కోప్పడతాడు. అలాగే అతన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే జూలియా అక్కడికి వచ్చి జూనియర్ని స్పృహలోకి తెప్పించాలని ట్రై చేస్తుంది. కానీ జూనియర్ మాత్రం జూలియాని ఒక్కటి పీకి ఆమెను బంధిస్తాడు. నెక్స్ట్ బార్బీ అండ్ జూనియర్లు క్రిస్టిన్ని ఎలాగైనా సరే కాపాడదామని చెప్పి ఆర్మీ బేస్ దగ్గరికి వెళ్తారు. ఇంకో పక్క జిమ్ గాడు తన సెల్ డోర్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. వెంటనే జిమ్ ఆ డాక్టర్తో నువ్వు నీ సొంత లాభం కోసమే నన్ను వాడుకుంటున్నావు కదా అని అతనిపై కోప్పడి అతన్ని చంపేస్తాడు. తర్వాత అతను క్రిస్టిన్ని అక్కడే వదిలేసి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతాడు. కానీ కొద్దిసేపటి తర్వాత జూనియర్ అండ్ బార్బీలు ఆ ప్లేస్కి వచ్చి గార్డ్స్ని షూట్ చేసి క్రిస్టిన్ని సేవ్ చేస్తారు. ఇంకో పక్క సిటీ హాల్లో నోరి అండ్ జోలు ఏదోలాగా జూలియా దగ్గరికి వెళ్ళి ఆమెను విడిపిస్తారు. నెక్స్ట్ జూలియా నోరి వాళ్ళతో మనం ఇప్పుడు హంటర్ని కాపాడాలి, లేకపోతే జూనియర్ వాళ్ళు హంటర్ని చంపేస్తారని చెప్తుంది. అలాగే జూలియా ఆర్మీ బేస్ దగ్గర ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తుంది. అక్కడ బార్బీ క్రిస్టియన్తో పాటు ఉన్నప్పుడు జూలియా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి బార్బీ వాళ్ళకి గన్ని గురిపెడుతుంది. అప్పుడే క్రిస్టిన్ జూలియానే నన్ను ఈ ఆర్మీ వాళ్ళకి అప్పచెప్పిందని బార్బీతో అంటుంది. ఆల్సో బార్బీకి జూలియాపై కోపం వచ్చేలాగా చేస్తుంది. జూలియా సిటీ హాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరి పరిస్థితి గురించి బార్బీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే కోకున్స్ కారణంగానే అందరూ ఇన్ఫెక్ట్ అయ్యి స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారని, అందువల్ల ఈ ఆర్మీ వాళ్ళు అదేంటో తెలుసుకుందామని ట్రై చేస్తున్నారని బార్బీకి చెప్తుంది. బట్ బార్బీ మాత్రం జూలియా చెప్పింది అస్సలు నమ్మడు. అలాగే జూలియా ఏవా వల్ల చాలా జలస్గా ఫీల్ అవుతుందని బార్బీ అనుకుంటాడు. అందువల్లే ఆమె ఏవాకి క్లోజ్గా ఉన్న క్రిస్టిన్ పై కూడా అనుమానం పెంచుకుందని భావిస్తాడు. అదే రోజు నైట్ క్రిస్టిన్ సిటీ హాల్లో ఉన్నప్పుడు శాము ఆమెను కలవడానికి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ శామ్కి క్రిస్టిన్ వల్లే ఏబీ సూసైడ్ చేసుకుని చనిపోయిందనే విషయం గురించి తెలుస్తుంది. దాంతోనే అతను క్రిస్టిన్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఆమె దగ్గరికి వచ్చి కత్తితో ఆమె పొట్టపై పొడిచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే జూనియర్ కూడా అక్కడికి వచ్చి క్రిస్టిన్ కండిషన్ని చూసి బాగా టెన్షన్ అవుతాడు. జూనియర్ అక్కడికి వచ్చిన వెంటనే క్రిస్టిన్ తనను తీసుకుని టన్నల్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. జూనియర్ కూడా ఆమెను తీసుకుని టన్నల్లో ఉన్న ఒక పింక్ కలర్ స్టోన్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెను అక్కడే పడుకోబెడతాడు. అప్పుడే టన్నల్లో ఉన్న
పింక్ కలర్ స్టోన్ కారణంగా క్రిస్టిన్ బాడీ షేప్ మారిపోతుంది. తర్వాత ఆమె బాడీ మళ్ళీ కుకున్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి జూనియర్కి అసలు ఏమీ అర్థం కాదు. క్రిస్టిన్ ఇలా కుకున్లోకి వెళ్ళగానే సిటీ హాల్ దగ్గర ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా బిల్డింగ్ పై నుండి దూకేస్తుంటారు. అది చూసి బార్బీ వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు క్రిస్టిన్ లేకపోవడంతో ఆమె కంట్రోల్ చేస్తున్న ప్రజలందరూ కూడా తమ లీడర్ లేదని భయపడి చనిపోవడానికి సిద్ధపడతారు. అప్పుడే డోమ్ బయట ఒక పింక్ కలర్ స్టార్ లాంటిది డోమ్ పై పడుతుంది. వెంటనే ప్రజలు దాన్ని చూసి ఆత్మహత్యలు చేసుకోవడం మానేస్తారు. తర్వాత కొన్ని ఆస్ట్రాయిడ్స్ కూడా డోమ్ పై ఒక్కొక్కటిగా పడుతూ ఉంటాయి. యాక్చువల్గా అవి డోమ్ ని నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. ఇంకో పక్క టన్నల్లో క్రిస్టిన్ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో జూనియర్ బాగా టెన్షన్ అయిపోతాడు. ఆమెను ఎలాగైనా స్పృహలోకి రప్పించాలని శామ్ ని తీసుకురావడానికి సిటీ హాల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ శామ్ జూనియర్ ని క్రిస్టిన్ మాయలో నుండి బయటపడేలాగా చేయాలని ట్రై చేస్తాడు. ఎందుకంటే శామ్ కి జూనియర్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అతను జూనియర్ కి ఏం కాకూడదని అనుకుంటాడు. బట్ జూనియర్ శామ్ చెప్పే మాటలను అస్సలు పట్టించుకోడు. ఇన్ఫాక్ట్ జూనియర్ తనకి ఎటువంటి ఫ్యామిలీ లేదని అనుకుంటాడు. నెక్స్ట్ నోరి అండ్ జోలు హంటర్ దగ్గరికి వెళ్ళి అతన్ని సేవ్ చేస్తారు. యాక్చువల్గా ఆ టైంలో ఏవా హంటర్కి ఇంజెక్షన్ ఇచ్చి చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హంటర్ని నోరి వాళ్ళు సేవ్ చేసినా కూడా హంటర్ మాత్రం తనని సిటీ హాల్కి తీసుకెళ్ళమని పదే పదే నోరి వాళ్ళని అడుగుతాడు. బట్ హంటర్కి కొంచెం సేపటి తర్వాత సడన్గా తను ఎవరో అనే విషయం గుర్తొస్తుంది. యాక్చువల్గా హంటర్కి ఆ టైంలో తన మదర్ గురించి గుర్తొచ్చి క్రిస్టిన్ మాయ నుండి బయటపడగలుగుతాడు. హంటర్ మళ్ళీ నార్మల్గా మారిపోవడంతో నోరికి ఒక విషయం అర్థమవుతుంది. రెసిడెంట్స్ అందరూ కూడా తమ సాడ్ లైఫ్ని మర్చిపోయి క్రిస్టిన్ కారణంగా కొత్త లైఫ్స్ని స్టార్ట్ చేశారు అని జోయ్ తోటి అంటుంది. అప్పుడే నోరి అండ్ జోలకి ఆ రెసిడెంట్స్ అండ్ బార్బీకి కూడా ఎటువంటి ఎమోషన్స్ అనేవి లేకపోవడంతోనే క్రిస్టిన్ వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుందని, ఇప్పుడు అందరూ కూడా ఆమె మాయలో ఉన్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ నోరి వాళ్ళు మనం ఎలాగైనా సరే క్రిస్టిన్ నుండి రెసిడెంట్స్ అందరినీ కాపాడాలని డిసైడ్ అవుతారు. అదే రోజు నైట్ డోమ్ బయట యాస్ట్రాయిడ్స్ చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. వాటిని చూసి జిమ్ అండ్ జూలియాలో ఇక్కడతో వరల్డ్ అంతమైపోతుందని అనుకుంటారు. నెక్స్ట్ యాస్ట్రాయిడ్స్ కారణంగా డోమ్ బయట ఉన్న ప్లేస్లో పెద్ద పెద్ద మంటలు అంటుకుంటాయి. ఆఫ్టర్ దట్ నోరి వాళ్ళు హంటర్ని తీసుకుని జూలియా వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. అక్కడ నోరి జూలియాతో క్రిస్టిన్ అందరినీ కంట్రోల్ చేస్తుంది. మనం ఎలాగైనా సరే హంటర్ని సేవ్ చేసినట్టు అందరినీ సేవ్ చేయాలని చెప్తుంది. ఇది విన్న తర్వాత జూలియా అండ్ జిమ్లో ఒక ప్లాన్ని వేస్తారు. అలాగే వీళ్ళు క్రిస్టిన్ మాయ నుండి అందరినీ బయటపడేలాగా చేయాలని డిసైడ్ అవుతారు. ఫస్ట్ వీళ్ళు రెసిడెంట్స్కి అండ్ బార్బీకి క్రిస్టిన్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలియజేయాలని అనుకుంటారు. కానీ ఆ నెక్స్ట్ డేనే క్రిస్టిన్ కుకున్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె బాడీ పూర్తిగా రికవర్ అవుతుంది. అదే టైంలో జూనియర్ శామ్ని ఆ టనల్లోకి తీసుకొచ్చి క్రిస్టిన్ ముందు కూర్చోబెడతాడు. శామ్ని చూసి క్రిస్టిన్ ఒక సైకోలాగా నవ్వుతుంది. మీన్ వైల్ నోరి వాళ్ళు రోడ్డుపై వెళ్తున్నప్పుడు డోమ్ బయట వాతావరణం చేంజ్ అవుతుంది. అలాగే డోమ్ బయట పడుతున్న యాస్ట్రాయిడ్స్ అన్ని కేవలం ఇల్యూజన్సే అని నోరి వాళ్ళకి తెలుస్తుంది. అదే టైంలో రెసిడెంట్స్ అందరూ టనల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ బార్బీ క్రిస్టిన్ని టనల్లో నుండి బయటికి తీసుకొస్తాడు. అలాగే రెసిడెంట్స్ అందరూ కూడా ఆమెకు వెల్కమ్ చెప్తారు. ఇదంతా కూడా జో, జూలియా అండ్ నోరీలు చూసేస్తారు. అలాగే వాళ్ళు క్రిస్టిన్ని ఎలాగైనా సరే రెసిడెంట్స్ దగ్గర నుండి వేరు చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ జూలియా నోరీ వాళ్ళని సిటీ హాల్లోకి వెళ్ళి అక్కడ క్రిస్టిన్ రూమ్ లో సెర్చ్ చేసి ఏమైనా దొరుకుతాయేమో చూడమని చెప్తుంది. అలాగే తను జిమ్ దగ్గరికి వెళ్ళి క్రిస్టిన్ ఆపడానికి ఏదైనా ప్లాన్ చేస్తానే అంటుంది. ఇంకో పక్క హంటర్ క్రిస్టిన్ రికార్డింగ్ డివైస్ ని చెక్ చేసి దాన్ని హ్యాక్ చేసి దాని నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలని అనుకుంటాడు. నెక్స్ట్ అతను సిగ్నల్ కోసం ల్యాప్టాప్ లో చూస్తున్నప్పుడు అతనికి లిల్లీ అనే అమ్మాయి దగ్గర నుండి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అది చూసి హంటర్ సర్ప్రైజ్ అవుతాడు. జిమ్ లిల్లీని చూసి తాము ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మంచి అవకాశం దొరికిందని భావించి లిల్లీతో నెగోషియేట్ చేస్తాడు. జిమ్ లిల్లీతో నువ్వు మీ బాస్కి చెప్పి మాకు కొంచెం హెల్ప్ చెయ్యి, మీరు మనుషుల్ని పంపకపోయినా పర్లేదు కానీ మాకు కొన్ని వెపన్స్ని మాత్రం పంపించండి అని లిల్లీని అడుగుతాడు. దానికి లిల్లీ కూడా ఒప్పుకుంటుంది. ఇంకో పక్క జూనియర్ శామ్ని ఒక బెడ్కి కట్టేసి ఉంచుతాడు. అప్పుడు క్రిస్టిన్ శామ్ బాడీలోకి తన బ్లడ్ని ఎక్కిస్తుంది. శామ్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడంతో ఆమె డైరెక్ట్గా తన బ్లడ్ని అతని బాడీలోకి ఎక్కించి అతన్ని తన గ్రూప్లో జాయిన్ చేయించుకోవాలని అనుకుంటుంది. నోరి అండ్ జోల్ ఏమో సిటీ హాల్లోకి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే క్యారలిన్ నోరి వాళ్ళని చూసేస్తుంది. ఇప్పుడు క్యారలిన్ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండడంతో ఆమె నోరి వాళ్ళని గుర్తుపట్టలేకపోతుంది. దాంతో ఆమె నోరి వాళ్ళని పట్టుకోవడానికి ఒక విజిల్ వేసి మిగతా రెసిడెంట్స్ అందరినీ కూడా అక్కడికి పిలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళు నోరి అండ్ జోలిని బంధించి ఒక టనల్లోకి తీసుకెళ్లి అక్కడ పనిచేస్తారు. అలాగే వాళ్ళు టనల్లో ఉన్న స్టోన్స్ని వెతకమని నోరి వాళ్ళకి చెప్తారు. జో వాళ్ళ టనల్లో ఉన్నప్పుడు క్యారలిన్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె రెసిడెంట్స్ అందరినీ వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. కానీ ఆమె నోరి అండ్ జోలను మాత్రం ఇంకా పని చేస్తూనే ఉండండి అని చెప్తుంది. యాక్చువల్గా ఆమె నోరి వాళ్ళు క్రిస్టిన్ కోసం పని చేయకపోవడంతోనే వాళ్ళని పనిష్ చేస్తుంది. నెక్స్ట్ జూలియా అండ్ జిమ్లో టనల్ దగ్గరికి వచ్చి రెసిడెంట్స్ అందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి బయటకు వచ్చేసారని అనుకుని టనల్లో బాంబుని ఫిక్స్ చేస్తారు. మరి ఇప్పుడు ఆ బాంబ్స్ పేలడం వల్ల ఇంకా టనల్లోనే ఉన్న నోరి అండ్ జోలు చనిపోయారా? అసలు క్రిస్టిన్ గ్లోయింగ్ స్టోన్స్ కోసం ఎందుకని వెతుకుతుంది? ఇంతకీ ఆ లిల్లీ ఎవరు? ఆమె డోమ్ లోపల ఉన్న వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వగలిగింది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం
కోసం ఒక కామెంట్ని చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దని నాకు తెలిసేది. ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.